ఏంటంటే ఆర్భాటమే ఆచరణ మట్టికి శూన్యం, రుణాల కోసం దరఖాస్తుదారులు ఎదురుచూపు, సబ్సిడీ నిధులు విడుదల కాక వెనక్కి పంపుతున్న బ్యాంకర్లు, కార్పొరేషన్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షిణంట. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే దానికి బోల్డంత ప్రచారం ఉంటుంది, ప్రచారం ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది. ఆయన అమలు చేసే ఆ పనితీరు మట్టికి చాలా శూన్యంగా ఉంటుంది గ్రౌండ్లో. మరి ఇప్పుడైనా ఇదంటే గత కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా అంతే. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది, రాజధాని అమరావతిగా మేము కట్టబోతున్నామంటూ కొన్ని డిజైన్లైన మీడియాకి రిలీజ్ చేసేవాళ్ళు. దాన్ని వారి అనుకూల మీడియా చాలా ఆయన చెప్పడమే చదువు చాలా ఆర్భాటంగా వాళ్ళు కూడా అంతకు మించిన ప్రచారం వాళ్ళు చేసేవాళ్ళు. గ్రాఫిక్స్ డిజైన్స్తోనే ఆ 2014 అంతా ముగిసిపోయింది. తర్వాత కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ ఎవరి దారిని వాళ్ళే పోటీ చేసి 2019లో కూడా ఓడిపోయారు. తిరిగి 2024లో మళ్ళీ ముగ్గురు ఒకటై మళ్ళీ వచ్చారు. సో మొత్తానికి 164 సీట్లతో ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఈ 3 పార్టీల మీద కూడా పడుతుంది. విషయం ఏంటంటే బీసీ కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తాము, అప్లై చేసుకోండి నిరుద్యోగులు అన్నారు. స్వయం ఉపాధి కొరకు అందరూ కూడా గత ఫిబ్రవరిలో అప్లై చేసుకున్నారు. మళ్ళీ ఫిబ్రవరి వస్తే ఏడాది అవుతుంది. కానీ ఇంత మట్టికి ఆ ఇంటర్వ్యూలు ఏమైనాయో మరి ఆ కార్పొరేషన్ లోన్లు ఏమైనా కూడా అర్థం కావట్లేదు. సో దీని మీద ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఏంది మళ్ళీ 2014లోనే బాబు గారు అప్పుడే మాదిరిగా రాజధాని కడతామని ఎలా అన్ని బిల్డప్లు ఇచ్చి చివరికి ఏమీ కట్టుకోకుండా తాత్కాలిక భవనాలతో సరిపెట్టి అధికారం కోల్పోయారు. మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ వస్తుందా అనే చర్చ ఇప్పుడు బీసీ, ఎస్టీ, ఎస్సీ అలాగే కాపు సోదరుల్లో కూడా ఈ కులాల్లో కూడా ఈ చర్చ అనేది మొదలవుతుంది. పూర్తిగా మనం ఈ విషయం మీద ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తాం, అర్హులందరికీ రుణాలు ఇచ్చి వారి స్వయం ఉపాధికి మార్గం సుగమం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం చేతల్లో మాత్రం అనేది చూపలేదట. రుణాల మంజూరైతే ఏదైనా వ్యాపారం చేసుకొని స్వయం ఉపాధి పొందుతామని భావిస్తున్న దరఖాస్తుదారులకు చివరికి నిరాశ మిగిలిందంట. జీవనాభివృద్ధిలో భాగంగా వీరికి కార్పొరేషన్ రుణాలు ఇస్తామని చెప్పి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది మన ప్రభుత్వం. మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులకి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. వారం రోజుల్లో అభ్యర్థులను ఎంపిక చేసి కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు ఇస్తామని అధికారులు ఆశ కూడా కల్పించారు అభ్యర్థులకి. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఊగదంపుడు ఉపన్యాసాలు చేశారు. ఇది మరి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా కానీ మరి ఏ పార్టీ అధికారంలో రాజకీయ పార్టీ దానికి సంబంధించినటువంటి చోటా నాయకులు హడావుడి చేసేస్తూ ఉంటారు స్టేజ్లు కట్టుకొని. ఇక మా ప్రభుత్వం తప్ప ఇది ఎవరో వీళ్ళు డబ్బా కొడుతూ ఉంటారు. కానీ ఆ ఊగదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైంది తప్ప దాని ఆచరణ మట్టికి ఏమాత్రం అమలు కావట్లా. అయితే రుణాల మాట ఎత్తితే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అంతా కూడా మౌనం దాల్చారంట. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి 11 నెలలు గడిచినా నేటి వరకు రుణాల మంజూరు కాలేదు. అభ్యర్థులు మాత్రం అధికారుల నుంచి పిలుపు వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారంట. మరి ఊకదూపుడు ఉపన్యాసం ఇచ్చినటువంటి నేతలంతా ఎక్కడ దాక్కున్నారు? నిత్యం మన గల్లీలోనే తిరుగుతూ ఉంటారు. ఈ మండల స్థాయిలో ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మండల స్థాయి నాయకులంతా అక్కడ పాల్గొన్నారుగా. ఎక్స్ చైర్మన్లని, ఎక్స్ మండల పార్టీ అధ్యక్షులని, ఇప్పుడు అధికారంలో ఉన్న అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు కదా. మీ నాయకుడి గురించి గొప్పగా మాట్లాడారు కదా. మరి కార్పొరేషన్ రుణాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకు మీరు ఉద్యమం చేపట్టలేకపోతున్నారు? ఇంకా చూస్తే మనం 2019 ముందు పాలించిన ప్రభుత్వాలు కార్పొరేషన్లను పెద్దపీట వేస్తూ వచ్చాయి. దీంతో ఎన్నో కుటుంబాలు వ్యాపారులకు సంబంధించి యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందాయి. ఇన్నోవా కార్లు వంటివి సైతం కార్పొరేషన్ రుణాల కింద మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కార్పొరేషన్ రుణాలపై అంత ఆశలు పెట్టుకున్నారు. అయితే కార్పొరేషన్ నుంచి బ్యాంకులకు సబ్సిడీ నిధులు విడుదలైతేనే గ్రాండింగ్ చేస్తామంటూ లబ్ధిదారులకు బ్యాంకులు వెనక్కి పంపుతున్నారంట. మరి కార్పొరేషన్ నుంచి బ్యాంకులకు సబ్సిడీ నిధులు విడుదలైతేనే వీళ్ళు ఈ రుణాలు ఇస్తారు బ్యాంకు వాళ్ళు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఇన్నోవా కార్ అంటే ఎంత కాస్ట్ ఉంటుంది? 16 లక్షల రూపాయల కారు అది. అంత దాన్నే కార్పొరేషన్ రుణాల కింద ఇచ్చారు. మరి ఆ స్థాయిలో ఇస్తుందనే కదా మీరు అంటున్నారుగా ఉద్యోగాలు మేము కల్పిస్తాం, జగన్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం మేమని చెప్పి. జగన్లాగా మటన్ కొట్లు, లేకపోతే రేషన్ డీలర్లు వాహనాలకి డ్రైవింగ్ పోస్టులు, లేకపోతే డిగ్రీ చదువుకుని ఎంబీఏ చదువుకున్న వాళ్ళకి వాలంటీర్ పోస్టులు ఇవ్వటం ఏంటి, ఇలా మాట్లాడారు కదా. మరి ఆ స్థాయిలో వీళ్ళు కూడా వాళ్ళని విమర్శించినప్పుడు మీరు ఏ స్థాయిలో ఇస్తారనే ఆశ
అందరిలో ఉంటుంది కదా. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు. యూనిట్లు మంజూరు కేటాయింపుల్లో తక్కువ ఉండటంతో ఇంటర్వ్యూలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియ నిలిపివేసిందంట. ఏదేమైనా బీసీ కార్పొరేషన్ మంజూరు ఉత్తుత్తి ప్రచారంగానే మిగిలిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ కాపు సామాజిక యువతకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. చూద్దాం. మరి సంవత్సరం అవుతుంది, ఫిబ్రవరి వస్తే సంవత్సరం. ఇంతమటికి ఆ లోన్ పరిస్థితి తెలియల. మరి 2014లో ఏ విధంగా ఇన్నోవా కారు లాంటి కాస్ట్లీ ఉపకరణలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందో, లేకపోతే ప్రచార ఆర్భాటంగా మిగిలిపోతుందో చూద్దాం. గ్రౌండ్ రియాలిటీగా మాట్లాడుకోవాలి చూస్తే ప్రస్తుతం మన ఏపీ అప్పుల్లో ఉంది. ప్రభుత్వం పదే పదే చెప్పేది అదే, మా దగ్గర ఫండ్స్ ఏమి లేవు, ప్రభుత్వం అప్పుల కోసం ఎదురు చూస్తుంది, మన దగ్గర ఏమి లేదు, ఏం చేద్దామన్నా చేయాలని ఉంది కానీ చేయలేకపోతుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు. గత ప్రభుత్వమే అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చే పరిస్థితి ఉందంటారా? కేవలం ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఇదవుతుందంటారా? ఇది ఇలాగే కొనసాగితే మన అంచనా ప్రకారం మా మాటగా చెప్పాలంటే ఇవన్నీ అమలు చేసే పరిస్థితి అయితే ప్రభుత్వం లేదు. ఏ నెలకా నెల పెన్షన్లు ఇవ్వటం, అదే ఘనకార్యంగా చెప్పుకోవటం, పబ్లిసిటీలు చేసుకోవటం, ప్రచారాలు చేసుకోవటం, ప్రచారాలకే పరిమితం అవుతుంది. ఇది చూడండి, ఇలాగే కొనసాగితే ఇలా పెండింగ్లో ఉండి చేస్తామని చేయకపోతే కనుక 2.5 సంవత్సరాల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మూటగట్టుకుంటుంది.